హాయ్ హలో నమస్తే నేను మీ బాలాజీ చిరబైన మీరు చూస్తున్నారు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సంబంధించి విడుదలైంది. దాంట్లో ఆ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ప్రకారం అత్యంత త్వరలోనే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఎన్టీపీసీ కేటగిరీకి సంబంధించి డిగ్రీ బేస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్కు సంబంధించి ఉద్యోగాలు, అదేవిధంగా మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కు సంబంధించిన ఉద్యోగాలు, అదేవిధంగా లెవెల్ 1 పోస్టుకు సంబంధించి ఏదైతే 10th క్లాస్ బేస్డ్ ఉద్యోగాలు ఉన్నాయో దానికి సంబంధించిన 4 కేటగిరీల పోస్టులకు సంబంధించి మీకు అత్యంత త్వరలోనే నోటిఫికేషన్ రాబోనుంది. అది కూడా వీలైతే ఈ 5 days or 10 daysలో మీకు నోటిఫికేషన్ రానున్నట్టు సమాచారం. అయితే ఆల్రెడీ ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఏ రోజైతే ఆ అప్లికేషన్ తీసుకోవాలో అప్లికేషన్ వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనకున్న అవగాహన మేరకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఇచ్చిన ప్రకారం అయితే ఆల్రెడీ ఆ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారని చెప్పడం జరిగింది. కాకపోతే మనకు ఆల్రెడీ తెలుసు, గతంలో ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ లెవెల్ అభ్యర్థులు పోటీ పడేటటువంటి ఉద్యోగాలు అవి. అదేవిధంగా ఇక లెవెల్ 1 పోస్ట్ ఏదైతే ట్రాక్ మ్యాన్, గేట్ మ్యాన్, అదేవిధంగా పాయింట్స్ మ్యాన్ ఉందో ఇది 10th బేసుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు. ఇప్పటికే ఆల్రెడీ ఎగ్జామ్ జరిగి నిరుత్సాహంతో కొంతమంది మార్క్స్ తక్కువ వచ్చినటువంటి అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు అదే విధానాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్ళండి. ఆ లెవెల్ 1 పోస్ట్ ఏదైతే ఉందో మీరు నిరుద్యోగిగా ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని మీరు పోగొట్టుకోవడానికి దొరికినటువంటి ఇది గొప్ప అవకాశం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు కంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు దృష్టి మళ్లించడం ఈ తరుణంలో మీకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. మీకు తెలుసు, ఆల్రెడీ మా ఛానల్లో ఎప్పుడు కూడా మీకు ఫేక్ సమాచారం ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి ఎండింగ్లోనే మీకు ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎండింగ్లోనే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నట్టు ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఏదైతే ఉందో దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఆల్రెడీ కనిపిస్తుంది, డిస్ప్లేలో ఆల్రెడీ కనిపిస్తుంది ఏ జోన్కు సంబంధించి ఆ జోన్ అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా, అప్లికేషన్స్ ఎప్పుడనేది కూడా మీరు డైరెక్ట్గా కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇంకా ఏదైనా ఇతరేతర సమాచారం కావాలంటే కూడా దానికి సంబంధించిన ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ కూడా మేము ఈ డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్ని ఉద్యోగాలను కలుపుకొని 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేయనట్టు ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా ఎవరైతే ఇంకా వాళ్ళ వెబ్సైట్లకు సంబంధించి అంటే ఏ జోన్ వెబ్సైట్కి సంబంధించి ఆ జోన్ వెబ్సైట్ కూడా అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయమన్నట్టు మనకు ఆల్రెడీ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అయితే మీరు ఇక్కడ కనిపించే వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. నోటిఫికేషన్ రాగానే అందరికంటే ముందుగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఏది కూడా వాస్తవ సమాచారమా అవాస్తవ సమాచారమా తెలుసుకున్న తర్వాతకి మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది అంటే మీ బాలాజీ పైన మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం.